హాయ్ గైస్ ఈరోజు మనం ఉజ్జయిన్లో మహాకాలిడార్ అలియాస్ మహాకాల్లోకి పూర్తిగా విజిట్ చేద్దాం. ఇది మనకి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. మనం లాస్ట్ వీడియోలో రూమ్ చెప్పాం కదా, ఆ రూమ్ నుంచి జస్ట్ ½ కిలోమీటర్లో ఉంటుంది. ఈ కారిడార్ రావాలనుకుంటే వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటానే వచ్చేయచ్చు, లేదా ఆటోకి 20 రూపీస్ ఇస్తే పర్సన్కి తీసుకొచ్చి డైరెక్ట్గా గేట్ దగ్గర దింపుతారు. ఈ కారిడార్లో పూర్తిగా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా తయారు చేశారు. ప్రతిదీ, ప్రతి గోడ, ప్రతి స్తంభం కూడా పూర్తిగా విజిట్ చేయండి వెళ్ళినప్పుడు. మనకి వెళ్ళే దారిలోనే మహాకాళుని గుడి ఇక్కడి నుంచి డైరెక్ట్ కనబడుతుంది ఫుల్గా. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ వచ్చేసి మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇలా రాంబాణంతో ఒక ఎంట్రన్స్ కనబడుతుంది. ఇదైతే ప్రస్తుతం క్లోజ్లో ఉంది. ఇది కాకుండా మనకి ఇంకో ఎంట్రన్స్ రెడీ చేస్తున్నారు. అది కరెక్ట్గా రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఎక్కువ దూరం కూడా వెళ్ళనవసరం లేదు. ఇదిగోండి మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంది. కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ ఎంట్రన్స్ వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్ శివాలయం కనబడుతుంది. ఈ లింగం వచ్చేసి దీపాలతో ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత దీపాలు ఈవినింగ్ పూట వెలిగిస్తారని చెప్పారు. ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళినాక మనకి కారిడార్ ఎంట్రన్స్ ఇలా వస్తుంది. దీనికి స్టార్టింగ్లోనే వినాయకుడు ఉంటారు. ఆయన ఎదురుగానే మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్లో పైన నందులు ఉంటాయి. ఆ స్తంభాల మీద, ప్రతి స్తంభం మీద ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ప్రతి విగ్రహాన్ని చెక్కారు. ఋషులు మునులు విగ్రహాలు కూడా చెక్కారు. శివుడి, రామనాసుడు హిమాలయ పర్వతాన్ని ఎత్తింది కూడా చెక్కారు. ఇది చూస్తూ ఉండండి. ఇంతే కాకుండా మనకి ఉజ్జయిన్లో కొంచెం కామెంట్స్లో డౌట్లు వచ్చినాయి. ఆ డౌట్లు కూడా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఉజ్జయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకుంటాం కదా, రూమ్ నుంచి దర్శనానికి వెళ్ళినాక మనకి ఫ్రీ దర్శనం అనుకోండి 1 or 2 hours పడుతుంది. అలా కాకుండా గేట్ నెంబర్ 4లోంచి వెళ్తే మనకి 10 to 15 minutesలో పెయిడ్ దర్శనం అయిపోతుంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి ఆటోలు ఉంటారు. వాళ్ళు చొప్పున 700, 800 చెప్తారు. మనం బార్గింగ్ చేస్తే 400కి 500కి వస్తారు. నేనైతే 400కి మాట్లాడుకున్నాను. అది ఒక్కరున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా, ఎంతమంది ఉన్నా సరే రేట్ అయితే అదే వస్తుంది. వెళ్ళి ఆ ప్లేసెస్, లొకేషన్స్ అన్నీ చూసుకొని మనం వచ్చేపాటికి దాదాపు ఈవినింగ్ అయిపోతుంది. మనకి మామూలుగా అయితే సన్సెట్ 6కి అవుద్ది కదా, అక్కడ ఇంకో గంటన్నర ఎక్కువసేపు లైటింగ్ ఉంటుంది. 7:30, 8కి సన్సెట్ అయ్యిద్ది. మీరు కారిడార్ని విజిట్ చేయడానికి మాత్రం ఈవినింగే వెళ్ళండి. డే టైం అయితే వెళ్ళకండి. డే టైం అంత బాగోదు. అంటే చూడడానికి బాగానే ఉంటుంది. మీకు నైట్ టైం లైట్లలో చాలా బాగుంటుంది. మా కారిడార్ మొత్తం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి అంతా చూసిన తర్వాత మీకు మినిమం 2-3 hours పడుతుంది. ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోవచ్చు. ఇందులో 2 శక్తిపీఠాలు ఉన్నాయి అమ్మవారివి. కాళికాదేవి శక్తిపీఠం వచ్చేసి మనకి 10 to 15 minutes దర్శనం అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి హరసిద్ధి మాత టెంపుల్, అది కూడా మన 10 to 15 minutes అయిపోతుంది. కాలభైరవుడి గుడికి వెళ్తాం కదా, అక్కడ ఇంతకు ముందు గతంలో అయితే మద్యం, మాంసం నైవేద్యం కింద పెట్టేవాళ్ళు. కొన్ని కారణాల వల్ల మాంసాన్ని ఆపేశారు. మద్యం సాగుతుంది. కానీ ఇప్పుడు ఉజ్జయిన్లో మద్యం కూడా బ్యాన్ చేస్తారు. స్వామివారికి ఏదైనా ప్రసాదం కింద తీసుకెళ్ళకుండా జస్ట్ పువ్వులు మాత్రమే అలౌ చేస్తున్నారు. అంతకుమించి ఏమి లేవు. అక్కడ మద్యం దుకాణాలు ఉండేవి, అవి కూడా తీసేశారు. కాలభైరవుడి దర్శనం మాత్రం 2 గంటల నుంచి 3 గంటలు ఈజీగా పట్టిద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్ని చోట్ల దర్శనం చాలా సింపుల్గా అవుతుంది. మహాకాళుని దర్శనం కూడా తేలిగ్గానే అయిపోతుంది. కానీ కాలభైరవుడి దర్శనం మాత్రం చాలా లేట్ పడుతుంది. ఎందుకంటే అక్కడ పెయిడ్ దర్శనం ఉండదు, అంతా ఫ్రీ దర్శనమే. క్యూలో వెళ్ళాల్సిందే. మహాకాళుని దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రసాదం బయట కొనుక్కొని తీసుకెళ్ళండి. ఎందుకంటే లోపల ప్రసాదంలో సగం తీసుకొని సగం మనకిస్తారు. అది ఆయనకి నైవేద్యం కింద పెడతారు. అన్ని గుళ్ళలో తీసుకోరు, కానీ ఇక్కడ తీసుకుంటారు. కాలభైరవుడి గుడిలో కూడా అంతే. ఇవన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత మనకు అక్కడితో డే 1 కంప్లీట్ అయిపోతుంది. అంతే, చూడాల్సిన ప్లేసెస్ కూడా కంప్లీట్ అయిపోతాయి 1 డేలో ఫుల్గా. సెకండ్ డే వచ్చేసి ఓంకారేశ్వర్ వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కారిడార్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఏది మిస్ అయినా, మిస్ అవ్వకపోయినా మా కారిడార్ మాత్రం మిస్ అవ్వకుండా. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి శిల్పం, ప్రతి విగ్రహం మనకి చాలా చక్కగా చూపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల ఫుడ్ జోన్ కూడా ఉంటుంది. ఒక స్తూపం రూపంలో ఉండి పైన శివుడి విగ్రహం చెక్కుంటుంది. ఇక్కడి వరకు అయితే ఐ హోప్ మీకు అర్థమయ్యేలా బాగానే చెప్పాను అనుకుంటున్నా. ఏమన్నా మిస్టేక్ ఉంటే కామెంట్స్లో నాకు చెప్పండి, నేను దాన్ని సరి చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ వచ్చేసి GNR వ్లాగర్. గైస్, ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మనకు ఫుడ్ చూసుకోవాలి. మన స్టేట్ వదిలి ఏ స్టేట్ వెళ్ళినా సరే ఫుడ్ అయితే కంపల్సరీ మారిపోతుంది. మనకు ఉజ్జయిన్లో అయితే నేను ప్రిఫర్ చేసేది మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ కూడా దొరుకుతాయి. కానీ
మాక్సిమం మీరు అక్కడ దొరికే ఇడ్లీ దోశని మాత్రం ప్రిఫర్ చేయండి. ఇంకా వేరే ఫుడ్ ఏది తీసుకోకండి. ఎంత మన ఆంధ్ర స్టైల్ ఉన్నా సరే ఫుడ్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి మన టూర్ ప్లాన్ అంతా పాడైపోతుంది. నేనైతే వేరే ఫుడ్ అవాయిడ్ చేయమంట. కేవలం ఇడ్లీ, దోశ వాటితో కానివ్వండి. కాదనుకుంటే మ్యాగీ దొరికిద్ది. ₹50 తీసుకుంటారు. మ్యాగీ ఇస్తారు ఒక ప్లేట్. దాంతో అయినా సరే మనం కంటిన్యూ చేసేయచ్చు వన్ డేకి. అంతేకాదు ఉజ్జయిన్‌లో మెయిన్ హిందీయే మాట్లాడతారు. మనకి హిందీ లాంగ్వేజ్ రాకపోతే మన లాంగ్వేజ్ అయితే అక్కడ పనవ్వదు. మాక్సిమం హిందీ వచ్చినోళ్ళని ఒక్కళ్ళనైనా సరే మీ గ్రూప్‌లో యాడ్ చేసుకొని వెళ్ళండి. లాంగ్వేజ్ ఇష్యూ అయితే చాలా అయిపోతుంది. అంతేకాదు మీరు మహాకారిడార్ ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత బయటకొచ్చే టయానికి అక్కడ భరతమాత టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా విజిట్ చేసుకొని అక్కడి నుంచి ఆటో తీసుకొని మీరు రూమ్‌కి వెళ్ళిపోండి. ఎందుకంటే కారిడార్ అంతా 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు ఉంటుంది. అదంతా చూసేపాటికి మీ స్టామినా అంతా అయిపోతుంది. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రూమ్‌కి నడుచుకుంటూ వెళ్ళాలంటే కష్టమైపోతుంది. నా సజెషన్ నాకు అనిపించింది. నేనైతే అలాగే చేశాను. ఇంక రూమ్‌కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి పడుకోండి. ఇక్కడితో మనకి డే 1 ఫుల్‌గా కంప్లీట్ అయిపోతుంది. ఫుడ్ కోర్ట్ కాడ నుంచి మనం కొంచెం స్ట్రైట్‌గా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మనకు మరిన్ని విగ్రహాలు కనబడతాయి. ఈ విగ్రహాలన్నిటిలో నాకు బాగా నచ్చిందైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వినాయకుడి విగ్రహం. ఇదైతే చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. ఆర్కిటెక్చర్ కానీ లైటింగ్ కానీ చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే లైటింగ్ కింద ఫోకస్ బాగా పడుతుంది వినాయకుల వారి మీద. ఈయనకి కొంచెం ఎదురుగా చూడంగానే మనకి కుమారస్వామి కూడా ఉంటారు. ఆయన విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కుదిరినంత వరకు విగ్రహాలంతా మ్యాక్సిమం ఫోటోలు దిగడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ వెళ్ళబోయేది ఉండదు కదా. విగ్రహాలు అయితే అంత చాలా అందంగా చాలా బాగున్నాయి. చూడండి ప్రతి విగ్రహం ఎంత చక్కగా తయారు చేశారో, ఎంత అందంగా ఉందో. మీకు వీడియోలో కన్నా అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఎక్కువ వరకు వాయిస్ ఇవ్వలేకపోతున్నా. ఎందుకంటే ప్రతి విగ్రహం గురించి చెప్పడం అవ్వదు. అక్కడక్కడ మీకు గ్యాప్ వస్తుంది. దాన్ని వేరేలా అనుకోకండి. ఈ విగ్రహం అయితే నాకు అన్నట్లో చాలా బాగా నచ్చింది. ఒకసారి చూడండి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు రథసారథి ఉన్న విగ్రహం కూడా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ఉజ్జయిని వెళ్ళినప్పుడైతే తప్పకుండా ఇవన్నీ విజిట్ చేయండి. కారిడార్ మాత్రం మిస్ అవ్వకండి. మనకి మెయిన్ అయితే ఉజ్జయిన్లో మహాకాళుని దర్శనం చేసుకోవాలి, కాళీమాత దర్శనం చేసుకోవాలి, కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. ఈ 3 అయిపోయిన తర్వాత మహాకారిడార్ దర్శనం చేసుకోవాలి. అంతేకాకుండా మనకు ఉజ్జయిన్లోనే శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన ఆశ్రమం కూడా ఉంది. అది మన ఫస్ట్ వీడియోలో దాని గురించి క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ ఆశ్రమంలో ఉన్న శ్రీకృష్ణుడి ఫొటోస్ కానీ, అప్పట్లో ఆయన తవ్విన గౌమతి కుండ కానీ అవన్నీ నేను స్పెషల్గా వేరొక వీడియో తీసి చూపిస్తాను. ఆ వీడియో ఇంకా బాగుంటుంది. ఆయన నేర్చుకున్న 64 కళలు, 128 విద్యలు అవన్నీ అక్కడే ఉంటాయి. చాలా బాగా చూపిస్తారు. మీరు ఈ కారిడార్లో కొంచెం నడుచుకుంటూ లాస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా 3D స్క్రీన్తో మహాకాళుడిని చూపిస్తూ ఉంటారు. అది వచ్చేసి 200, 300 ఛార్జ్ చేస్తారు. మనకి ఏంటంటే VR సెట్ ఇస్తారు. దానిలో మనం లైవ్గా చూస్తున్నట్టు ఉంటుంది. కానీ అదైతే అంత గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు, అంత బాగోదు. మీకు దీనికన్నా ఆ డబ్బులు పెట్టి సెకండ్ టైం కూడా దర్శనం చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఆ VR సెట్ వాళ్ళు చూపిస్తున్నారు కదని చెప్పి మనం తీసుకుని వెళ్ళి చూడడం డబ్బులు వేస్ట్ తప్ప ఏముండదు. కుమారస్వామి విగ్రహం మాత్రం చాలా బాగుంటుంది. చాలా హైలైట్గా ఉంటుంది. ఒకసారి చూడండి. పార్క్ అంతా చూడండి. ప్రతి చోట ఎక్కడ మీకు బోర్ కొట్టదు. పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, టైం స్పెండ్ చేస్తారు. చాలా బాగుంటుంది. మీరు డే టైంలో వెళ్ళారా ఎండకి అసలు తిరగలేరు. ఈవినింగ్ టైం చల్లదనానికి కానీ ఆ లైటింగ్ కానీ పార్క్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చొప్పున రూమ్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. మనకి ఉజ్జయిన్లోనే శ్రీరాముడు ఆయన తండ్రి గారైన జనక మహారాజుకి పిండ ప్రదానం చేశారు. ఆ నది కూడా ఇక్కడే ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్నానం చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంటుంది. అక్కడ నైట్ టైం వ్యూ కానీ లొకేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడ కూడా మనకి చూడడానికి చాలా గుళ్ళు ఉంటాయి. అక్కడే మన రూమ్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి
ఆటో వాళ్ళు 20 నుంచి 50 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. సింగిల్ పర్సన్ అయితే 50 తీసుకుంటారు. అదే ఇద్దరు ముగ్గురు ఉంటే మనిషికి 20 రూపీస్ తీసుకొని తీసుకెళ్ళిపోతారు. కోరికలను తీరుస్తుంది. శివుడిని మనం మనస్ఫూర్తిగా దిగిస్తే ఎంతటి కోరికనైనా తీరుస్తాడు. అందుకే శివునికి భోళాశంకరుడు అనే పేరు వచ్చింది. మంత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓం శ్రీ వర్ధనాయ నమః. ఈ మంత్రాన్ని 21 రోజుల పాటు ప్రతిరోజు 108 సార్లు శివుని పిలవడం.
మీరు ఇప్పుడు చూస్తుంది భరతమాత టెంపుల్. చూడండి ఎంత అందంగా అద్భుతంగా ఉంటుందో. మీకు భరతమాత టెంపుల్ కింద కరెక్ట్గా మన ఇండియా మ్యాప్ మొత్తం ఉండి మన ఇండియాలో నదులు ప్రవహించే దారి అంతా చూపిస్తుంది. అంతేకాకుండా దీనిలో 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు మ్యాప్లో చూపిస్తారు. చూడండి మనకి గంగా నదిలో యమునా నది ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన నదులు ప్రవహించే దారి కూడా చూపిస్తారు. చూస్తున్నారు 12 జ్యోతిర్లింగాలు కూడా పేర్లతో సహా రాసి చూపిస్తారు. ఇక్కడ హిమాలయ పర్వతాలు, ఇదంతా మన భారత ప్రపంచం. ఈ మ్యాప్లు చూసిన తర్వాత మనం గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాము. ఒకసారి అందరూ క్లియర్గా చూసారా? ఇప్పుడు మన గుళ్ళోకి వెళ్తున్నాం. మన భారతదేశం మొత్తంలో భరతమాత గుడి ఉన్న ఏకైక ప్రదేశం మన ఉజ్జయిని ఒకటే. చూడండి